భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇవాళ జమ్మూ కాశ్మీర్లో పంజాబ్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. గత కొద్ది రోజులుగా కాల్పులు, మిసైల్స్ దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగాయి. అమెరికా జోక్యంతో భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఒప్పందం జరిగిన కొద్ది గంటల తర్వాత పాకిస్తాన్ సైన్యం తన వక్రబుద్ధిని మరోసారి చూపెట్టుకుంది. డ్రోన్లు, మిసైళ్లతో మరోసారి దాడికి ప్రయత్నించింది. పాక్ వైఖరి గుర్తించి స్పష్టమైన అవగాహన ఉన్న భారత సైన్యం అప్రమత్తంగా ఉండి దాడులను తిప్పికొట్టాయి. డ్రోన్లు విజయవంతంగా కూల్చివేసింది. ఇవాళ ఉదయం నుంచి జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, అఖ్నూర్, రాజౌరి, పూంచ్లో పరిస్థితులు సాధారణంగా మారాయి. వేకువజాము నుంచి డ్రోన్లు, మిసైల్స్ కనిపించలేదు. రాత్రి డ్రోన్ల దాడులు, పాక్ ఆర్మీ కాల్పులను భారత బలగాలు తిప్పికొట్టాయి. పూంచ్ సెక్టార్, రాజౌరి సెక్టార్లో ప్రస్తుతం అంతా ప్రశాంతంగా కనిపిస్తున్నది. మరోవైపు పంజాబ్లోని అమృత్సర్లో రెడ్ అలర్ట్ ని అధికారులు ఎత్తివేశారు. ఇక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి చేరాయి. ఈ క్రమంలో స్వర్ణ దేవాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిపారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, ఏవైనా ఇబ్బందులుంటే సమాచారం ఇస్తామని పేర్కొన్నారు. పంజాబ్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం పరిస్థితి సాధారణంగా కనిపించింది. ఫిరోజ్పూర్, పఠాన్కోట్లో కాల్పులు జరిపినట్లుగా, డ్రోన్లు, షెల్లింగ్ జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేని అధికారులు పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ పరిపాలన అడ్వైజరీ జారీ చేసింది. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని సూచించింది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో ప్రశాంతంగా ఉన్న పౌరులను ప్రభుత్వం అభినందించింది. ఏ పరిస్థితులను ఎదుర్కొన్నందుకైనా సన్నద్ధంగా ఉన్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. సోషల్ మీడియా వేదికగా ఫేక్ సమాచారం వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, రక్షణ సిబ్బంది విషయాలపై సమాచారం కోసం అధికారిక వాట్సాప్ ఛానల్స్లో సంప్రదించాలని రక్షణ మంత్రిత్వ శాఖ సూచించింది. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ, ఇతర ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన అన్ని ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కోరింది. సోషల్ మీడియాలో ఫేక్ సమాచారం అవసరమైన భయాందోళనలకు కారణమవుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఏవైనా వైద్యపర అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం పేర్కొంది. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇవాళ జమ్మూ కాశ్మీర్, పంజాబ్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. గత కొద్ది రోజులుగా కాల్పులు, మిసైల్స్ దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగాయి. అమెరికా జోక్యంతో భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఒప్పందం జరిగిన కొద్ది గంటల తర్వాత పాకిస్తాన్ సైన్యం తన వక్రబుద్ధిని మరోసారి చూపెట్టుకుంది. డ్రోన్లు, మిసైళ్లతో మరోసారి దాడికి ప్రయత్నించింది. పాక్ వైఖరి గుర్తించి స్పష్టమైన అవగాహన ఉన్న భారత సైన్యం అప్రమత్తంగా ఉండి దాడులను తిప్పికొట్టాయి. డ్రోన్లను విజయవంతంగా కూల్చివేశాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, అసలు మనం పాకిస్తాన్ ఎలా నమ్మగలం? ఇలా కొద్ది గంటల వ్యవధిలోనే మళ్ళీ కాల్పులు జరిపారు, మనం నమ్మొచ్చా మళ్ళీ పాకిస్తాన్ని? పాకిస్తాన్ కవ్వింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ కవ్వింపు చర్యలతో పాటు భారత్ కూడా ధీటుగానే సమాధానం చెప్పింది. అయితే ఏదైతే భారత్ పాక్ సరిహద్దు వెంబడి సాధారణ పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి. నిన్న 5 గంటలకు కాల్పుల విరమణకు సంబంధించి ఒప్పందం తర్వాత కొంత అలజడి సృష్టించే ప్రయత్నం పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. కానీ అదంతా కూడా భారత భద్రతా దళాలు కూడా ఎప్పటికప్పుడు తిట్టుకొట్టినాయి. ఆ తర్వాత
ఏదైతే ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ మీడియాతో మాట్లాడుతూ పాక్ కవ్వింపు చర్యలను సహించేది లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పిన నేపథ్యంలో కొంత విరామం అయితే కనిపించింది. ఇవాళ తెల్లవారుజామున నుంచి కూడా ఎక్కడ కూడా డ్రోన్ గాను మిసైల్ దాడులు లేనట్టు అనిపిస్తుంది. అయితే జమ్మూ కాశ్మీర్, పంజాబ్ లో సాధారణ పరిస్థితులు పంజాబ్ అమృత్సర్ ప్రధానంగా పంజాబ్ అమృత్సర్ లో రెడ్ అలర్ట్ ఇప్పటికీ ఎత్తివేసినట్టు అధికారులు స్పష్టం చేశారు. పాక్ వైఖరిపై స్పష్టమైన అవగాహన ఉన్న భారత్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా భారత భద్రతా దళాలకు రక్షణ శాఖ మంత్రిత్వ శాఖతో పాటు హోమ్ మినిస్ట్రీ కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తుంది. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా చేస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా కాల్పులు మిసైల్ దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగినాయి. అమెరికా జోక్యంతో నిన్న భారత్ పాక్ సంబంధించిన కాల్పుల విరమణను అంగీకరించి 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అందుబాటులోకి వచ్చినట్టు కూడా నిన్న విదేశీ వ్యవహారాల మంత్రి సెక్రటరీ విక్రమ్ మిస్రీ చెప్పారు. ఈ నేపథ్యంలోనే అటు పాక్ కూడా కవ్వింపు చర్యలు ఆగిపోవడంతో కొంత అది ఏదైతే బార్డర్ ఎల్ఓసి పరిధిలో పూర్తిగా కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. యథావిధి స్థానానికైతే వచ్చింది. కాకపోతే కేంద్ర నిలువుగప్పిన నిప్పుల అటు కేంద్ర బలగాలు మాత్రం పహారా కాస్తున్నాయి. ఎల్ఓసి వెంబడి ఎవరిని కూడా ఎలాంటి అనుమానాస్పదమైన వ్యక్తులను కూడా అనుమతించట్లేదు. పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికైతే ఎయిర్పోర్ట్లకు సంబంధించి మాత్రం ఇంకా ఏదైతే మొన్న తాత్కాలికంగా మూసివేయబడిన ఎయిర్పోర్ట్లను మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు కేంద్ర ప్రభుత్వం. ఏ విధంగా ముందుకెళ్తుందని చూడాలి. అయితే ఇవాళ ఉదయం నుంచి జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, అక్నూర్, రాజౌరి, పూంచ్ పరిస్థితుల్లో సాధారణంగా మారడంతో వెహికల్ జామ్ నుంచే అక్కడ పౌరులంతా కూడా తమ తమ పనుల్లో నిమిత్తమైనట్లు కూడా మనకు విజువల్స్ లో చూస్తున్నాం. ప్రధానంగా పూంచ్ సెక్టార్, రాజౌరి సెక్టర్ లో ప్రస్తుతం అంతా ప్రశాంతంగా కొనసాగుతుంది. మరోవైపు పంజాబ్ అమృత్సర్ లో కూడా రెడ్ అలర్ట్ ఇప్పటికే ఎత్తివేశారు. ఇక్కడ ప్రస్తుతం సాధారణ స్థితి చేరాయని కూడా అధికారులు చెప్పారు. స్వర్ణ దేవాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు కూడా వస్తున్నట్లు కొద్దిసేపటికి చెప్పారు. విద్యుత్ సరఫరాను కూడా యథావిధిగా పునరుద్ధరించినట్టు తెలుస్తుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని కూడా భద్రతా దళాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాయి. ఆయా నగరాలకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ పాక్ మళ్ళీ కవ్వింపు చర్యలో పాల్పడితే మాత్రం దీటైన సమాధానమే చెప్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జమ్మూ కాశ్మీర్ పరిపాలన అడ్వైజరీ జారీ చేసింది. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ప్రధానంగా సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మకూడదు, ఫేక్ వార్తలను చాలా సర్క్యులేట్ చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా అన్ని విషయాల్లో కూడా అప్రమత్తత ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా చాలా స్పష్టం చేసింది. మరి కాసేపట్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా జరిగిన పూర్తి వివరాలను కూడా మీడియా ముందు ఉంచే అవకాశం ఉంది. పాకిస్తాన్ సంబంధించిన మిజైల్స్ ను విధ్వంసం చేయడం కావచ్చు, వాళ్ళ రాడార్ వ్యవస్థను పూర్తిగా తిప్పికొట్టడం, అంతేకాకుండా ఏదైతే 9 ఉగ్రవాద స్థావరాలను అర్థం చేయడంతో పాటు ఉగ్రవాదులను మట్టుపెట్టిన పరిస్థితి కూడా మీడియాకు వివరించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ నిన్న అమెరికా జోక్యంతో ఇరు దేశాల ఒప్పందం అయితే యథావిధిగా కొనసాగుతుంది. ఒకవేళ పాక్ వక్రబుద్ధి చూపిస్తే మాత్రం గట్టిగానే సమాధానం చెప్తామని కూడా కేంద్ర భద్రతా బలగాలతో పాటు కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అఖిల, థ్యాంక్ యూ.